ఈ విశ్వమంతటిలో అత్యంత అద్భుతమైంది, అత్యంత అందమైనది ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా ఆడవారి మనసేనని చెప్పాలి. ఎందుకంటే ఆ మనసులో ఎప్పుడు గందరగోళం ఏర్పడుతుందో, ఎప్పుడు ప్రశాంతత నెలకొంటుందో ఎవ్వరూ కూడా ఊహించి చెప్పలేరు. వాళ్ళ మనసుని అర్థం చేసుకొని ప్రశాంతత చేకూర్చే విధంగా మాట్లాడగలిగిన వాళ్ళే నిజమైన గొప్పవాళ్ళని చెప్పాలి. ఎందుకంటే ఆడవారి మనస్తత్వం గురించి చాలామంది సైకాలజిస్టులే ఖచ్చితంగా చెప్పలేని స్థితిలో ఉండిపోతారు. ఇక భర్త వాళ్ళని అర్థం చేసుకోవాలంటే అది అతనికి గగనమేనని చెప్పాలి. మగవాడు ఆడవారి మనసులో స్నేహితుడిగా మంచి స్థానాన్ని సంపాదించుకొని బాగా ఆనందిస్తుంటాడు. ప్రేమికుడిగా ఎప్పుడైతే మారుతాడో అప్పుడు అతనికి కొన్ని రకాల తలనొప్పులు, వేధింపులు, హింసలు, బాధ్యతలు కూడా ఉంటాయి. దానితో పాటు ఆనందం కూడా ఉంటుంది. ఎప్పుడైతే భర్తగా మారిపోతాడో బాధ్యతలు, ప్రేమ, అన్ని రకాల అవసరాలు తీర్చడం ఇంకా చాలా పనులు ఉంటాయి. కానీ మగవాడు భర్తగా అలసిపోతాడు, ఓడిపోతాడు. అప్పుడు మళ్ళీ తిరిగి ప్రేమికుడిగా రావడానికి అవకాశం ఉండదు. పోనీ ప్రేమికుడిగా కూడా ఓడిపోతే స్నేహితుడిగా మిగలడం అన్నది అసాధ్యమైనటువంటి పని. ఎందుకంటే ఆడవారి మనసులో స్థానం సంపాదించడం చాలా సులభం. కానీ ఆ స్థానాన్ని పదిలంగా ఎప్పటికి 10 కాలాల పాటు నిలుపుకోవడం అన్నది అసాధ్యమైనటువంటి పని. అందుకోసమే ఆడవారి మనసులో ఒక స్థానాన్ని పొందిన తర్వాత దాన్ని దాచుకోవడానికి ఓ యుద్ధమే కాదు, నిత్య పోరాటం కూడా చేయాలి. అందుకు మగవాడు సంసిద్ధమై ఉండాలి. అదే మగవాడికి ఉన్నటువంటి గొప్ప లక్షణం. ఈ ప్రపంచం చాలా నీచమైందన్న విషయం అందరికీ తెలుసు. మనకు మనంగా నిర్మించుకొని బ్రతుకుతున్న ప్రపంచం ఇంకా దారుణమైందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మనకు మనముగా ఆత్మ పరిశీలన చేసుకోలేము కాబట్టి ఆ తప్పులన్నీ మనం ఒప్పులుగానే భావించి ఈ ప్రపంచమే చెడ్డది, మనం మాత్రం చాలా మంచి వాళ్ళమన్న ఆలోచనలతో బ్రతుకుతాం. ఆ భ్రమలో ఉన్నంత వరకు మనం నాశనం అవుతుంటామే తప్ప ప్రగతి వైపు ఏనాటికి అడుగులు వేయలేమన్న నిజాన్ని ఎవరు తెలుసుకోలేరు, ఆ నిజాన్ని ఒప్పుకోలేరు కూడా. భర్తని నానా రకాలుగా హింసిస్తూ, నిందిస్తూ, బాధ పెడుతూ, ఈ సమాజం ముందు అతన్ని చులకనగా చూస్తూ తాను సానుభూతి పొందాలనుకునే భార్యకు ఈ సమాజంలో బ్రతికే హక్కే లేదని నేను అంటాను. కానీ ఇదే విషయంలో భర్త పరిహాసంతో పలకరింపుగా ఒక మాట అంటే ఆత్మాభిమానం అడ్డొచ్చే భార్యకి పరాయి మగవాళ్ళు పనిచేసే సమయాల్లో లేకపోతే పనిచేసే ప్రదేశంలో నెత్తి మీద కొట్టినా, భుజం మీద చెయ్యి వేసినా, చెయ్యి పట్టుకొని దగ్గరకు లాగిన అస్సలు పట్టించుకోనంటి మహిళామణులు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళ వల్ల ఆత్మాభిమానానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పొచ్చు. ఆత్మాభిమానం అంటే భర్త దగ్గర కూడా ఆత్మాభిమానం ఉండాలి, పరాయి వాళ్ళ దగ్గర అంతకు మించి 1000 రెట్లకు దగ్గరగా ఉండాలి. లేకపోతే ఆ ఆత్మాభిమానానికి అసలు విలువలే లేదు. కొందరు తమ జీవితం గురించి ఈ ప్రపంచానికి ఏంటో తెలిసిన, వాళ్ళు చేసే పాపాలేంటో తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ప్రజల ముందుకు వచ్చి ధైర్యంగా ప్రవచనాలు వల్లిస్తూ ఉంటారు. దాని అర్థం తాము చేసిన పాపాలు, తప్పులు అన్నీ ప్రజలు మర్చిపోయి మళ్ళీ స్వాగతిస్తున్నారని కాదు. వాళ్ళకు కూడా తెలుసు, ప్రవచనాలు వల్లించే ముందు కూడా వాళ్లకు తెలుసు తాము ఏ తప్పు చేశామోనని. అయినప్పటికీ వాళ్ళు గొప్ప నటులు కాబట్టి వాళ్ళు అలా గొప్పగానే మాట్లాడుతూ ఉంటారు. అది ఎప్పుడైతే వాళ్ళకు ఆత్మపరిశీలన అడ్డు వస్తుందో అప్పుడే వాళ్ళు తాము చేసినటువంటి తప్పును తెలుసుకొని కృంగిపోయి బ్రతకడం అప్పుడు మొదలు పెడతారు. కొంతమందికి తమ జీవితంలో నిజాయితీగా ప్రేమించే వ్యక్తులు దొరికినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ ప్రేమని అంగీకరించలేని స్థితిలో ఉంటారు. ఎందుకంటే ఆ ఎదుటివారి ప్రేమ అన్నది వాళ్లకు ఎప్పటికీ అనుమానించే రీతిలోనే కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసే చూపుని బట్టే ఎదుటి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. మనం అనుమానిస్తుంటే మనకు ప్రతిదీ అనుమానంగానే కనిపిస్తుంది. మనం అనుమానించే ప్రేమను వ్యక్తపరిస్తే ఎదుటివారి ప్రేమ కూడా మనకు అనుమానంగానే కనిపిస్తుంది. దాంతో చివరికి వాళ్ళు అన్నీ కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయినప్పుడు ఎదుటివారి ప్రేమ విలువ వాళ్ళకు అర్థమవుతుంది. అప్పుడు ఆ ఒంటరితనంతో కృంగిపోయి జీవితాన్ని ఎటు కాకుండా నాశనం చేసుకుని బ్రతుకుతుంటారు. మన చుట్టూ ఉన్న ప్రపంచం మనల్ని పొగుడుతుంటే మనకు చాలా సంతోషం వేస్తుంది. దాని వెనకాలన్న కారణం ఏంటో, ఆ కారణాలేంటో మనం తెలుసుకోము. కానీ మనల్ని నిందించినా విమర్శించినా మాత్రం అస్సలు ఊరుకోము.
ఒకవేళ దాని వెనకాల మనకు మంచి చేసే కారణాలు ఉన్నా, మనల్ని నాశనం చేసే కారణాలు ఉన్నా కూడా మనం నిందల్ని విమర్శల్ని తట్టుకోలేం. కానీ పొగడ్తల్ని మాత్రం ఎప్పటికీ ఆహ్వానిస్తూనే ఉంటాం. కానీ పొగడ్తల వెనకాల ఉన్నటువంటి పథకాలు కానీ, అవతలి వాళ్ళ కుట్రలు కానీ మనం ఎప్పటికీ గమనించలేని స్థితిలోనే ఉంటాం. అందుకే ఈ ప్రపంచం మాట్లాడే మాటలకు మనం ఎప్పుడైతే స్పందిస్తుంటామో అప్పుడే మన నాశనం మొదలైనట్టుగా గుర్తించాలి. నీ నవ్వులో చందమామ నవ్వుతూ నాట్యమాడేనే, తారలన్నీ నడుచుకుంటూ వచ్చి తల్లడిల్లిపోయేనే. ఈ ప్రపంచంలో కవులు రచయితల మనసును రంజింపచేసి వాళ్ల చేత రచనలు చేయించగలిగే అత్యద్భుతమైన అంశం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఆడవారి అందమేనని చెప్పాలి. ఎందుకంటే ఆడవారి అందం నీకు మించినటువంటి వస్తువు కవితాత్మకంగా రంజింప చేయగలిగేది ఏది లేదని చెప్పాలి. మనల్ని ఎంతో గొప్పగా ప్రేమించే వాళ్ళని మనం నిర్లక్ష్యం చేస్తే, మనం ప్రేమించే వాళ్ళు కూడా ఏదో ఒకరోజు మనల్ని కూడా అలా నిర్లక్ష్యంగా మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఆ రోజు మనకు అసలైన బాధ ఏంటో అర్థమవుతుంది. కాబట్టి మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళను మనం ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఈ ప్రేమకు మనం విలువ ఇచ్చినట్లు అవుతుంది. నీ జీవిత గమనంలో ఈ ప్రపంచం నీ కోసం చూపిన దారులన్నీ, వేసిన మార్గాలన్నీ ఏదో ఒక చోట అర్ధాంతరంగా ఆగిపోతాయి. కానీ నీకు నీవుగా ఆలోచించుకొని, అన్వేషించుకొని, ఆలోచనతో వివేకంతో వేసుకున్న దారులు ఎప్పటికీ నీకు మార్గాన్ని చూపిస్తూనే ఉంటాయి. ఆ మార్గంలో ప్రయాణించినంతకాలం నీవు ప్రగతి వైపే తప్ప అధోగతి వైపు ఎప్పటికీ చేరుకోలేవు. ఈ ప్రపంచంలో మనల్ని ప్రేమించే మనిషి మనల్ని ఎలాంటి స్థితిలోనైనా ఖచ్చితంగా సరిగ్గానే అర్థం చేసుకుంటాడు. కానీ మనల్ని అపార్థం చేసుకొని మనల్ని చులకనగా చేయాలనుకునే మనిషి మాత్రమే మనల్ని మంచి పరిస్థితుల్లో కూడా వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటారు. ఇలాంటి బంధాలపైన మక్కువ పెంచుకోకూడదు. ఇలాంటి మనుషులపైన ఎక్కువ ఆలోచన పెట్టుకోకూడదు. కానీ మనసుని మాత్రం ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ సరికొత్త ఆలోచనల వైపు పరిగెత్తించాలనుకోవడమే మనిషి చేయగలిగిన గొప్ప ప్రయత్నం. సమాజంలో కానీ దేశంలో కానీ ఎవరి బాధ్యతను వాళ్ళే నిర్వర్తించడం చాలా మంచిది. కొన్నిసార్లు చట్టసభల్లో కూర్చోవలసిన రాజకీయ నాయకులు దేవాలయాల్లో వస్తూ ఉంటారు. దేవాలయాల్లో ఉండాల్సినటువంటి పీఠాధిపతులు, మఠాధిపతులు వెళ్ళి చట్టసభల్లో తమ పనులు నిర్వర్తిస్తుంటారు. అంటే ఇది ఎలా ఉంటుందంటే, అంట్లు తోమాల్సిన భార్య వెళ్ళి ఉద్యోగం చేస్తే భర్త ఇంట్లో ఉండి అంట్లు తోమడం. ఒక రకంగా కుటుంబంలో ఇది పెద్ద తేడా ఏమి కాకపోవచ్చు, తారుమారైతే ఈ పాత్రలు పెద్ద సమస్య రాదు. కానీ సమాజంలో ఉంటేనే ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మనుషులతో మనం ఏర్పరచుకున్న బంధాల నుంచి విముక్తి కావాలనుకున్నప్పుడు విడిపోవడానికి రకరకాల కారణాలు వెతుకుతాం. అంతకుముందు ఆ బంధం కోసం నువ్వు చాలా అందంగా ఉన్నావు, నిన్ను విడిచి ఉండలేకపోతున్నాను, నీ ప్రేమ నాకు ఇప్పటి వరకు దొరకనే లేదు, ఇలాంటి ప్రేమను నేను ఇది వరకు చూడనే లేదు, ఇలాంటి నకిలీ మాటల ముసుగులో ఆ బంధాన్ని మనం కలుపుకుంటూ పోతాం. చివరికి మనకు విసుగొచ్చిన తర్వాత ఆ బంధం నుంచి విడిపోవాలనుకుంటాం. కానీ బంధాన్ని ఏర్పరచుకోవడం దేనికి, విడిపోవడం దేనికి అన్న ఆలోచన మనుషులకు ఎవరి వారే ఆత్మ పరిశీలన చేసుకొని ఆలోచించుకోవాలి. ఈ ప్రపంచంలో బ్రతికే ప్రతి మనిషికి జవాబుదారీతనం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే మనం ఏం చేసినా, ఏది చేసినా, ఎలా చేసినా అడిగేవారు ఉంటేనే కోపం వస్తుంది. ఈ ప్రపంచంలో జరిగే యుద్ధాలకి, ఇంట్లో జరిగే ఘర్షణలకి, ప్రతిదానికి కూడా ఇదే కారణం. మనం ఎప్పుడైతే జవాబు ఇవ్వాల్సి వస్తుందో అప్పుడే మనకు కోపం వస్తుంది. కొన్నిసార్లు కోపం రాకపోనూ వచ్చు కూడా. సమాజం ఎంతగా అభివృద్ధి చెందినా, మనుషుల మధ్య ఆధ్యాత్మిక చింత ఎంతగా పెరిగినా కూడా మనుషులను బాగా పట్టి పీడిస్తూ కుటుంబ వ్యవస్థని, సామాజిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసే సమస్య ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా అక్రమ సంబంధాల సమస్యనే అని చెప్పాలి. దీనికి అతిథులు ఎవ్వరు కారు. ఆధ్యాత్మిక గురువుల నుంచి పామరుల వరకు, నాస్తికుల వరకు అందరూ దీనికి ఏదో ఒక సందర్భంలో లోనయ్యే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అయితే ఈ సమస్యను మానసిక నిపుణులు 2 రకాలుగా విభజిస్తారు. ఒకటి ఏంటంటే లస్ట్ అఫైర్స్ అని. అంటే
తమకు పెళ్ళైనప్పటికీ కూడా తమ జీవిత భాగస్వామితో అన్ని రకాల సంబంధాలను కలిగి ఉన్నప్పటికీ కూడా మనుషులు ఎదుటి వాళ్ళ అందానికి వాళ్ళ శారీరక ఆకృతులకు ఆకర్షితులై వాళ్ళతో శారీరక సంబంధాలను పెట్టుకుంటారు. అయితే ఒకరిపై ఒకరికి ఆసక్తి సన్నగిల్లిన తర్వాత మళ్ళీ ఎవరి దారులు వాళ్ళు చూసుకొని మరో వ్యక్తిని ఎంచుకుంటారు. ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది. వాళ్లకు ఏదైనా ఒక పెద్ద సమస్య వచ్చే వరకు, లేకపోతే ప్రాణాలు కోల్పోయే వరకు ఇలా చేస్తూనే ఉంటారు. అక్రమ సంబంధాల వల్ల సమాజంలో ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతాయో మనం న్యూస్ పేపర్లో ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. అది ఒక రకమైన సమస్య. ఇక రెండవది ఏంటంటే ఎమోషనల్ అఫైర్స్. మనిషి మానసికంగా తాను కృంగిపోతున్నప్పుడు ఆ విషయాన్ని తన జీవిత భాగస్వామికి చెప్పుకోలేని సందర్భంలో ఎదుటి వాళ్లకు, లేకపోతే పరాయి వ్యక్తులకు, లేకపోతే మూడో వ్యక్తికి చెప్పడానికి చూస్తుంటాడు. అలాంటి సమయంలో ఆ వ్యక్తి సానుభూతి అందిస్తూనే ఆ అవకాశాన్ని తనకు అవసరంగా స్వార్థం కోసం వాడుకొని ఆ వ్యక్తితోటి శారీరక సంబంధాన్ని పెట్టుకోవడం కానీ, లేకపోతే మానసికంగా సంబంధాన్ని కలిగి ఉండడం కానీ చేస్తుంటాడు. ఈ ఎమోషనల్ అఫైర్స్లో ముఖ్యంగా శారీరక సంబంధాలు ఉండవచ్చు, కొన్నిసార్లు లేకపోనవచ్చు. అయినప్పటికీ కూడా ఇది కూడా ఓ రకమైనటువంటి సమస్యేనని చెప్పాలి. ఎందుకంటే మనిషి తనకు పెళ్ళైనటువంటి నిజమైన జీవిత భాగస్వామికి మానసికంగా చాలా దూరం వచ్చి ఈ కొత్తగా వచ్చినటువంటి వ్యక్తితో అస్సలు విడిపోలేనంతగా, ఆ వ్యక్తే లేకపోతే బ్రతకలేనంతగా మానసికంగా తయారవుతాడు. కాబట్టి దానివల్ల తన నిజమైన భాగస్వామితో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా మనిషిని, కుటుంబ వ్యవస్థని పట్టి పీడిస్తున్నటువంటి ఒక సమస్యనని చెప్పాలి. ఇక మూడో విషయం హనీ ట్రాప్. ఈ హనీ ట్రాప్ ఏంటంటే ఇదో రకమైనటువంటి అఫైర్స్. కొన్నిసార్లు డబ్బుల కోసమో, కొన్నిసార్లు ఇంకా ఏదైనా మన ప్రలోభం లేకుండానే, మన ప్రమేయం లేకుండానే కొన్నిసార్లు మనం ఇరుక్కుపోయి అక్రమ సంబంధాలు పెట్టుకొని చివరికి వాళ్ళ బెదిరింపులకు, బ్లాక్మెయిల్లకు లోనై డబ్బులను, ఆస్తుల్ని, కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనుషులు విజ్ఞతతో అసలు వాస్తవం ఏంటో తెలుసుకోవాలి. పెళ్ళి అనే వ్యవస్థ మన సమాజంలో ఎందుకుంది, దాని ప్రాముఖ్యత ఏంటి, కుటుంబ విలువలు ఏంటన్నవి నిజంగా తెలుసుకొని బ్రతకడంలోనే నిజమైన ఆనందం ఉంది. ఈ సృష్టిలో భగవంతుడు ఉన్నాడో లేడో ఖచ్చితంగా చెప్పలేము, కానీ ఆధ్యాత్మిక చింతనతో కుటుంబాన్ని ముందుకు నడపాలనుకునే మాతృమూర్తి వల్ల ఆ కుటుంబంలో పెరిగే పిల్లలు, పెద్దవాళ్ళు, కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పటికీ ఆనందంతో, సంతోషంతో విరసిల్లుతూనే ఉంటారు. ప్రగతి వైపు ముందుకు నడవాలనుకున్న భారతావనిలో యువతి యువకులు తమ మాతృమూర్తి ఖచ్చితంగా ఆధ్యాత్మిక చింతనతో ఉంటేనే వాళ్ళు సన్మార్గంలో ఖచ్చితంగా వెళ్తారని ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే ఈ ఒక్క విషయంలోనే వాళ్ళు ఏ మతం వాళ్ళైనా పర్వాలేదు, ముస్లింలా, క్రిస్టియన్సా, లేకపోతే హిందువులు అన్నది వేరే విషయం. కానీ ఆ ఇంట్లో ఉండే తల్లి ఖచ్చితంగా ఆధ్యాత్మిక చింతనతో ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. ఆడవారి కన్నీళ్లకు చాలా శక్తి ఉందని చెప్పాలి. కొన్నిసార్లు తమకు నచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సాధించుకోవడానికి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటారు. మరికొన్నిసార్లు తమ మనసులో ఉన్న బాధని వ్యక్తపరచడానికి కన్నీళ్లు పెట్టుకుంటారు. కన్నీళ్లకు ఒక్కో సందర్భంలో ఒక్కో అర్థం ఉంది. కానీ ఆడవాళ్లకు మాత్రం, వాళ్ళ శక్తికి మాత్రం ఒకే అర్థం ఉంది. వాళ్ళు తలుచుకున్నది సాధించగలరు, వాళ్ళు ప్రేమించిన దాన్ని అతి గొప్పగా చూసుకోగలరు. ఇదే అందుకే వాళ్ళు ఎప్పుడు ఎవరికి అర్థం కారేమో. ఈ జీవితం చాలా చిన్నది. మన కోసం పరితపించే ప్రేమల్ని పక్కన పెట్టేసి ఈ జీవితం చాలా చిన్నది. మన కోసం పరితపించే ప్రేమల్ని పక్కన పెట్టేసి నిర్లక్ష్యం చేస్తే ఇక జీవితంలో ఏమీ మిగలదు.